రానున్నది అంతా విద్యా సంస్థల్లో అడ్మిషన్స్ టైం. అందుకే విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం కార్యాలయాలకు క్యూ కడుతున్నారు. కానీ సరిగ్గా ఇదే సమయంలో జనగణన విధుల్లో సచివాలయ సిబ్బంది బిజీగా ఉన్నారు. కార్యాలయాలకు వెళ్లిన విద్యార్థులకు ఖాళీ సీట్లు దర్శనమిస్తున్నాయి. సచివాలయ సిబ్బంది ఎప్పుడు వస్తారో తెలియని పరిస్థితి. కుల ఆదాయ సర్టిఫికెట్ల కోసం విద్యార్థుల పాట్లు వర్ణనాతీతంగా మారాయి. స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాలుగా మార్పు అనంతరం చోటు చేసుకున్నటువంటి పరిణామాలు శాపంగా మారాయన్నది విద్యార్థులతో పాటు వివిధ వర్గాల మాట. సచివాలయాల చుట్టూ సర్టిఫికెట్ల కోసం ప్రదక్షిణలకు సంబంధించి గ్రౌండ్ రిపోర్ట్ మా ప్రతినిధి ఓబులేసి తెలియజేస్తారు. మన యాంకర్ వాళ్ళకి తిరుపతికి వెళ్తే తిరుపతి యాంకర్ మాట్లాడుతున్నారు. పవన్, థ్యాంక్ యూ. గ్రామ వార్డు సచివాలయాల విషయానికి వస్తే ప్రభుత్వ సేవలను ప్రజలకు సత్వరం అందించడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలని మరింత బలోపేతం చేసేందుకు, ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సత్వరంగా వేగవంతంగా అందించేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయాలని స్వర్ణ సచివాలయం, స్వర్ణ వార్డు సచివాలయాలుగా పేరు మార్చింది. పేరు మార్చడమే కాకుండా వివిధ ఏజెన్సీల పరిధిలో ఏదైతే ఉందో రామ్ ఇన్ఫోటెక్, తర్వాత ఏపీ ఆన్లైన్, G31 అన్నటువంటి ప్రభుత్వ పలు ఏజెన్సీల పరిధిలో ఉన్నటువంటి మీ సేవా కేంద్రాలను సిఎంఎస్ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. వీటిని తీసుకురావడమే కాకుండా వీటి పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయి నుంచి మండల స్థాయి వరకు కూడా 5 అంచెల పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసింది. వీటితో పాటు కూడా ఈ ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా సత్వరం అందించేందుకు మన మిత్ర యాప్ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చడం జరిగింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్న తర్వాత సచివాలయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేసుకున్న చర్యలు హర్షణీయమైనప్పటికీ కూడా ప్రస్తుతం విద్యార్థులకు ధృవీకరణ పత్రాలు కష్టాలైతే మొదలైన చెప్పవచ్చు. ప్రధానంగా అయితే మన విషయాన్ని పూర్తిగా విశ్లేషిస్తే ప్రస్తుతం అయితే 10 ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. తర్వాత ఫలితాలు కూడా విడుదలయ్యే పరిస్థితి. అయితే మరికొద్ది రోజుల్లో 10 విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు డిగ్రీ, తర్వాత విద్యా సంస్థలో ప్రవేశాలు అవకాశం ఉంది. అదేవిధంగా ప్రస్తుతం ఇప్పుడు తర్వాత గురుకుల, తర్వాత విద్యాలయాల్లో కూడా ప్రవేశాలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో త్వరలో కూడా తర్వాత ఎంసెట్, తర్వాత నీటికి సంబంధించిన ఎంసెట్, తర్వాత జేఈ సంబంధించి కూడా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. తర్వాత వచ్చే నెల 1-2 తేదీల్లో కూడా ఎంసెట్, తర్వాత జేఈ ఫలితాలు విడుదలవుతాయి. అదే ఇప్పటికే జేఈ సంబంధించిన జోసా ఒక షెడ్యూల్ కూడా విడుదల జరిగింది. దాదాపు అంటే జూన్ 1 నుంచి జూలై 24 వరకు కూడా వివిధ దశలు ఏదైతే దేశంలోని ప్రముఖ ఉన్నటువంటి 23 ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాల కోసం జరుగుతున్నటువంటి ఈ జోసా షెడ్యూల్ కౌన్సిలింగ్ జూన్ 2 నుంచి 24 జరుగుతుంది. ఈ ప్రవేశాలకు కూడా ఎవరైతే ఈ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో ఎవరైతే ఉత్తీర్ణులు అర్హత సాధించారో వీరందరూ కూడా ఈ ఐఐటీల్లో సీట్లు పొందే అవకాశం ఉంది. వీటి కోసం అయితే ఇదే కాకపోతే 10th నుంచి తర్వాత ఇప్పటి వరకు అంటే ఐఐటీ కావచ్చు, తర్వాత జేఈ కావచ్చు, వీళ్ళంతా కూడా ధృవీకరణ పత్రాలు పొందడానికి ఈ సచివాలయ గ్రామ వార్డు సచివాలయ చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీనికి ప్రధాన కారణం చూస్తే అయితే ప్రభుత్వ నిర్ణయాలు కావచ్చు, లేదా సచివాలయాల పేరు మార్పులో కావచ్చు, కొంత కాస్త వేగవంతం చేసినప్పటికీ కొన్ని మార్పులు ప్రభుత్వ నిర్ణయాలు మారిన నేపథ్యంతో అది పాటు కూడా ఎవరైతే సచివాలయం ఉన్నటువంటి ప్రధానంగా సచివాలయ ఉద్యోగులందరూ కూడా జనగణన తర్వాత సర్వేలో ఉండడంతో విద్యార్థులకు అందుబాటులో అవ్వడంతో ఈ కష్టాలు మొదలైన చెప్పచ్చు. ప్రధానంగా ఈ సచివాలయం ఎవరైతే ధృవీకరణ పత్రాలను అందరేసి పత్రాలను ధృవీకరిస్తారో, ఎవరైతే సచివాలయం ఉన్నటువంటి తర్వాత డిజిటల్ అసిస్టెంట్, తర్వాత విఆర్ఓ, అదేవిధంగా ఉన్నటువంటి కార్యదర్శి, ఈ ముగ్గురు కూడా ఈ జనగణన తర్వాత సర్వే ఉన్నటువంటి పనుల్లో నిమగ్నం కావడం, తర్వాత ఎవరు ఏ అధికారి సచివాలయంలో అందుబాటులో ఉంటారో, తర్వాత ఏ సమయానికి వస్తారో ఏ సమయానికి రారో తెలియని పరిస్థితుల్లో అయితే ఆ విద్యార్థులు అయితే తీవ్ర ఆందోళన నెలకొనే కాకుండా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ప్రతి సచివాలయంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసుకుంటే ఒక విద్యార్థి తన ధృవీకరణ పత్రాలు, ఒక కుల ధృవీకరణ పత్రం కావచ్చు, ఆదాయ ధృవీకరణ పత్రం కావచ్చు, తర్వాత ఈడబ్ల్యూఎస్ పత్రాన్ని పొందడానికి దాదాపుగా 10 నుంచి 15 రోజులు పడుతున్న సమయం. అయితే ఈ క్రమంలో ఫస్ట్ మొదటిగా ఎవరైతే అభ్యర్థి ఆ ధృవీకరణ పత్రానికి దరఖాస్తు చేసుకుంటాడో ఆ ధృవీకరణ పత్రంతో ఏవైతే మీ సేవలో దరఖాస్తు చేసుకోవడంతో పాటు కూడా తర్వాత విఆర్ఓ తనకు సంబంధించిన ధృవపత్రాలన్నీ కూడా విఆర్ఓకి అందజేయాలి. తర్వాత విఆర్ఓ నుంచి కూడా తర్వాత ఆర్ఐ తర్వాత ఎంఆర్ఓకి, అంటే ఈ దశ తర్వాత ఈ 3 దశలు దాటుకొని తర్వాత డిజిటల్తో పాటు కూడా ఈ ఏదైతే ధృవపత్రాలని కూడా ఒరిజినల్ ధృవపత్రాన్ని కూడా వాళ్ళు ఇవ్వడానికి ఈ 3 దశలు దాటుకుని దాదాపు 10 నుంచి 15 రోజులు పడుతున్న పరిస్థితి. అదే ఈ ముగ్గురు కూడా వీళ్ళు ధృవీకరించిన తర్వాతనే ఈ పత్రాలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా తర్వాత ఈ కుల ధృవీకరణ పత్రాలు, ఆదాయ ధృవీకరణను కొన్ని మార్పులు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే ఈ పత్రాలతో మార్పు చేసుకోవడం దాదాపు ఏదైతే ధృవపత్రాలు పొందడమే కాకుండా ఏమైనా
చేర్పులు మార్పులు చేసుకోవడానికి దాదాపు 20 రోజులు పడుతున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు ఎవరైతే ఆ విద్యా సంస్థలో తర్వాత పాఠశాలలోనూ తర్వాత కళాశాలలో ఎవరైతే చేరగలుగుతున్నారో ఆ విద్యార్థులతో కూడా తీవ్ర ఆందోళన నెలకొన్న పరిస్థితి నెలకొంది. అయితే ఇటు సచివాలయ ఉద్యోగులు పూర్తి స్థాయిలో జనగణన ఈ నెలాఖరు వరకు కూడా జనగణన తర్వాత సర్వేలో ఉండడంతో ఈ పరిస్థితులు నెలకొని చెప్తుంది. అయితే ఈ సంబంధించిన సచివాలయాల కమిషనర్ గౌరీ శంకర్ మాత్రం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్తున్న పరిస్థితి అయితే చెప్తున్నారు. అయితే ఎక్కడైతే ఇబ్బందులు రాకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు కదా వీఆర్ఓని ఏర్పాటు చేస్తామని చెప్పేసి సమస్య రాకుండా విద్యార్థులు సకాలంలో ధ్రువపత్రాలు అందే విధంగా చర్య తీసుకుందామని చెప్పేసి కమిషన్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కానీ ఈ ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగా సచివాలయాలు అంతంత మాత్రంగా కనిపిస్తున్నాయి. అంతే ఈ ప్రత్యామ్నాయ చర్యలు అంతంత మాత్రంగా ఉండడంతో విద్యార్థులు తమ ధ్రువపత్రాల కోసం కార్యాలయం చుట్టూ తర్వాత సచివాలయాల చుట్టూ రోజుల కొద్దీ అని తిరుగుతున్న ప్రదర్శన చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఇటు ఈ విద్యార్థులే కాకుండా రైతులు కూడా ప్రస్తుతం బ్యాంకుల్లో రుణాలు పొందే సమయం ఇది. ఈ రైతులు రుణాలు పొందాలంటే తర్వాత 1B తర్వాత అడంగాలు కూడా పొందాల్సిన అవసరం. ఈ పత్రాలను కూడా సచివాలయ సిబ్బంది వీఆర్ఓ కావచ్చు వీళ్ళంతా కూడా ఈ వ్యక్తులే తర్వాత ఈ రైతుకి అడంగాలు తర్వాత 1B పత్రాలు ఇవ్వాల్సి వస్తుంది. సకాలంలో ఈ పత్రాలు రైతు అందుకోపోవడంతో రుణాలు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. ఓటు స్టూడియో కెమెరా శేషుతో ఓబ్లేష్, ఈ న్యూస్ విజయవాడ.